వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం వెంటాడుతోంది. కేసులతో పాటు అరెస్టులు జరుగుతుండటంతో దూకుడు కలిగిన నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు కూడా భయపడిపోతున్నారు. వైసీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి ఒక ఆట ఆడుకున్న నేతలు సైతం ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. అటువంటి వారిలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి. ఈ ఇద్దరు సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసేవారు. అయితే తమను జగన్ రాజకీయంగా వాడుకున్నారే తప్ప తమకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించలేదన్న ఆందోళన, ఆవేదన ఆ ఇద్దరి నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్న మధ్యన అయోధ్యరామిరెడ్డి పార్టీ మారతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఆళ్ల మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అరెస్టుల భయంతో ఆయన దూరంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వస్తున్నారు ఆళ్ల. అందుకే జగన్ రెడ్డి 2014లో పిలిచి మరీ మంగళగిరి టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. అయితే మంగళగిరి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది చంద్రబాబు ప్రభుత్వం. కానీ ఆ సమయంలో మంగళగిరి ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా దూకుడుగా వ్యవహరించారు. అప్పటి చంద్రబాబుపై కోర్టులో పిటిషన్లు దాఖలు చేసేవారు, పెద్ద ఎత్తున కేసులు వేసేవారు. 2019 వరకు అదే దూకుడు కనబరిచారు. 2019లో రెండోసారి వైసీపీ పోటీ చేసి గెలిచి రామకృష్ణారెడ్డి జగన్ పిలిచి మరీ మంత్రి పదవి ఇస్తారని భావించారు. కానీ జగన్ పట్టించుకోలేదు. దాదాపు 10 సంవత్సరాలు వైసీపీ సేవలు అందిస్తే 2024 ఎన్నికలకు ముందు టికెట్ లేదని తేల్చేశారు. మంగళగిరి టికెట్ దక్కకపోయేసరికి తీవ్ర మనస్తాపానికి గురైన రామకృష్ణారెడ్డి షర్మిల పిలుపు మేరకు కాంగ్రెస్లో చేరారు. కానీ అక్కడ ఎన్నో రోజులు ఉండలేక తిరిగి జగన్ గూటికే వచ్చేశారు. అయితే ఎన్నికల్లో వైసీపీకి ఓడిపోవడంతో ఫుల్ సైలెంట్ అయ్యారు ఆళ్ల. అయితే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కేసులు విషయంలో ముందుండేవారు రామకృష్ణారెడ్డి. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం, కేంద్రంలో ఎన్డీఏ కీలక భాగస్వామి కావడంతో తన అరెస్ట్ ఉంటుందని అనుమానిస్తున్నారు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.